Hello aspirants, welcome back to my channel. Who released the report towards resilient and prosperous cities in India? భారతదేశంలో స్థితిస్థాపక మరియు సంపన్న నగరాల దిశగా అనే నివేదికను ఎవరు విడుదల చేశారు? ఆప్షన్ సి వరల్డ్ బ్యాంక్. Who won the second bronze medal for India at the Senior Asian Wrestling Championship 2025 in అమ్మన్ జోర్డాన్? జోర్డాన్లోని అమ్మన్లో జరిగిన సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2025లో భారతదేశానికి రెండవ కాంస్య పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ బి నితీష్. Who was appointed as the Secretary to the Vice President of India in September 2025? సెప్టెంబర్ 2025లో భారత ఉపరాష్ట్రపతి కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ అమిత్ ఖరే. Where was the Agni 5 missile successfully test fired? అగ్ని 5 క్షిపణి ఎక్కడ విజయవంతంగా పరీక్షించారు? ఆప్షన్ బి చండీపూర్. Colombia and Uzbekistan joined NDB ahead of 17th BRICS Summit. When was the New Development Bank founded? 17వ బ్రిక్స్ సమ్మిట్ కు ముందు కొలంబియా మరియు ఉజ్బెకిస్తాన్ ఎన్డీబీలో చేరాయి. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఎప్పుడు స్థాపించబడింది? ఆప్షన్ సి 2014. భార్గవాస్త్ర, India's indigenous counter swarm drone system successfully test fired. Who developed the భార్గవాస్త్ర counter drone system? భార్గవాస్త్ర భారతదేశ స్వదేశీ కౌంటర్ స్వార్మ్ డ్రోన్ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించారు. భార్గవాస్త్ర కౌంటర్ డ్రోన్ వ్యవస్థను ఎవరు అభివృద్ధి చేశారు? ఆప్షన్ సి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్. What honorary title will President Draupadi Murmu received during her visit to Constantine the Philosopher University? కాన్స్టాంటైన్ ది ఫిలాసఫర్ విశ్వవిద్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏ గౌరవ బిరుదును అందుకుంటారు? హానోరిస్ కాసా. According to the Comprehensive Modular Survey Education 2025, what percentage of students in India are enrolled in government schools? సమగ్ర మాడ్యులర్ సర్వే విద్య 2025 ప్రకారం భారతదేశంలో ఎంత శాతం విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు? ఆప్షన్ సి 55.9%. Union Minister Pradhan inaugurates Agricultural Technology Innovation Center in వ్యవసాయ సాంకేతిక ఆవిష్కరణ కేంద్రాన్ని ఎక్కడ ప్రారంభించారు? మీరూట్. When is National Anti-Terrorism Day observed in India? భారతదేశంలో జాతీయ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? మే 21. What is the name of the island in Singapore that has been renamed in tribute to Zubin Garg? జుబిన్ గార్గ్ గౌరవార్థం సింగపూర్లోని ద్వీపం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ జుబిన్ గార్గ్ ఐలాండ్. What is the name of the highest civilian award conferred on PM Modi by Namibia? ప్రధాని మోదీకి నమీబియా ప్రదానం చేసిన అత్యున్నత పౌర పురస్కారం పేరు ఏమిటి? ఆప్షన్ సి
order of the most ancient Welwitschia mirabilis. Which team did South Africa defeat to win the WTC Final 2025? 2025 WTC ఫైనల్ను గెలుచుకోవడానికి దక్షిణాఫ్రికా ఏ జట్టును ఓడించింది? ఆస్ట్రేలియా. What is the name of the art exhibition launched in Dhaka to honor 164th birthday anniversary of Rabindranath Tagore? రవీంద్రనాథ్ ఠాగూర్ 164వ జయంతిని పురస్కరించుకుని ఢాకాలో ప్రారంభించిన కళా ప్రదర్శన పేరు ఏమిటి? ఆప్షన్ బి రవీంద్రనామ. Who was appointed as the Prime Minister of Lebanon in 2025, ending over 2 years of political stalemate? 2 ఏళ్ల రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికి 2025లో లెబనాన్ ప్రధానమంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ సి నవాఫ్ సలాం. How many national projects were launched on Wildlife Week 2025 with the theme Human Wildlife Coexistence? 2025 వన్యప్రాణుల వారంలో మానవ వన్యప్రాణుల సహజీవనం అనే థీమ్తో ఎన్ని జాతీయ ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి? ఆప్షన్ సి 5. What is India's rank in the 2025 SDG Index? 2025 SDG సూచికలో భారతదేశం యొక్క ర్యాంక్ ఏమిటి? 99th rank. Which state assembly has launched the first searchable engine for accessing debates and proceedings? చర్చలు మరియు కార్యకలాపాలను యాక్సెస్ చేయడానికి మొదటి సెర్చబుల్ ఇంజిన్ను ఏ రాష్ట్ర అసెంబ్లీ ప్రారంభించింది? ఆప్షన్ సి పంజాబ్. Which beverage brand replaced Thums Up as the co-presenter of IPL 2025? IPL 2025 సహ ప్రెజెంటర్గా థమ్స్ అప్ స్థానంలో ఏ పానీయాల బ్రాండ్ వచ్చింది? ఆప్షన్ బి కాంపా. Where will the historic Brihaspati Kund be inaugurated by Union Finance Minister Nirmala Sitharaman? చారిత్రాత్మక బృహస్పతి కుండ్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్కడ ప్రారంభించారు? అయోధ్య. Who won the ICC Men's Player of the Month award for July 2025? 2025 జులైకి ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును ఎవరు దక్కించుకున్నారు? ఆప్షన్ సి శుభ్మన్ గిల్. Where is India's first హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్? భారతదేశంలో మొట్టమొదటి హిందీ మీడియం ఎంబీబీఎస్ కళాశాల ఎక్కడ స్థాపించబడింది? ఆప్షన్ సి జబల్పూర్. Which ministry launched టెక్ వర్స్ 2025? టెక్ వర్స్ 2025ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆప్షన్ బి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ. ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ. In which field was the 2025 Breakthrough Prize awarded to David R. Liu for developing base editing and prime editing technologies? బేస్ ఎడిటింగ్ మరియు ప్రైమ్ ఎడిటింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేసినందుకు డేవిడ్ ఆర్ లియోకు 2025 బ్రేక్ త్రూ బహుమతి ఏ రంగంలో లభించింది? ఆప్షన్ ఏ లైఫ్ సైన్సెస్. What is the name of the India's first privately developed
supersonic ramjet engine developed by హైప్రిక్స్ ఏవియేషన్. హైప్రిక్స్ ఏవియేషన్ అభివృద్ధి చేసిన భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్గా అభివృద్ధి చేసిన సూపర్ సోనిక్ రామ్జెట్ ఇంజిన్ పేరు ఏమిటి? తేజ్. Which Indian bank was the only one included in the S&P Global Sustainability Yearbook 2025, ranking highest in India for sustainability? S&P గ్లోబల్ సస్టైనబిలిటీ ఇయర్ బుక్ 2025లో భారతదేశంలో సుస్థిరత కోసం అత్యున్నత స్థానంలో నిలిచిన ఏకైక భారతీయ బ్యాంకు ఏది? ఆప్షన్ సి ఎస్ బ్యాంక్. What is the name of the new begonia species discovered in Arunachal Pradesh in 2025? 2025లో అరుణాచల్ ప్రదేశ్లో కనుగొనబడిన కొత్త బగోనియా జాతి పేరు ఏమిటి? ఆప్షన్ బి చౌనబుకు చూలు. Which country hosted NATO's nuclear deterrence exercise Steadfast Noon 2025? Option B Netherlands. Prime Minister Narendra Modi inaugurated the Vantara Wildlife Rescue and Rehabilitation Center in which city on March 4th 2025? మార్చి 4, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో వంటారా వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస కేంద్రాన్ని ప్రారంభించారు? ఆప్షన్ బి జమ్నగర్. Who was elected as the Prime Minister of Trinidad and Tobago in April 2025? ఏప్రిల్ 2025న ట్రినిడాడ్ మరియు టొబాగో ప్రధానమంత్రిగా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ బి కమలా పెర్సాద్ మరియు బిస్సేసర్. What is the horsepower of the first electric locomotive engine unveiled by PM Modi in Dahod, Gujarat, May 27th, 2025? మే 27, 2025న గుజరాత్లోని దాహోద్లో ప్రధానమంత్రి మోదీ ఆవిష్కరించిన మొదటి ఎలక్ట్రిక్ లోకోమోటివ్ ఇంజిన్ యొక్క హార్స్ పవర్ ఎంత? 9000 HP. Which joint military exercise Astra Hind 2025 was conducted between India and Australia? భారతదేశం మరియు ఆస్ట్రేలియా మధ్య ఆస్ట్రా హింద్ 2025 అనే ఉమ్మడి సైనిక వ్యాయామం ఏది? ఆప్షన్ బి ఆస్ట్రా హింద్. In the Sustainable Trade Index 2025, what was India's global ranking? 2025న సస్టైనబుల్ ట్రేడ్ ఇండెక్స్ లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకింగ్ ఎంత? ఆప్షన్ బి 23rd. Which medal did Isha Singh win in the women's 25-meter pistol event at the ISSF World Cup 2025 in Argentina? అర్జెంటీనాలోని జరిగిన ISSF ప్రపంచ కప్ 2025లో మహిళల 25 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో ఈషా సింగ్ ఏ పతకాన్ని గెలుచుకుంది? ఆప్షన్ బి సిల్వర్, రజత పతకం. Where was Asia's first vertical lift span railway bridge, the Pamban Bridge, inaugurated on April 7th, 2025? ఆసియాలోని మొట్టమొదటి నిలువు లిఫ్ట్ స్పాన్ రైల్వే వంతెన పంబన్ వంతెన ఏప్రిల్ 7, 2025న ఎక్కడ ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ తమిళనాడు. Which G7 country announced recognition of Palestine in September 2025?
సెప్టెంబర్ 2025న పాలస్తీనాను గుర్తిస్తున్నట్లు ప్రకటించిన G7 దేశం ఏది? ఆప్షన్ బి కెనడా. వాట్ ఈస్ ద ఫోకస్ థీమ్ ఆఫ్ వరల్డ్ ఫుడ్ డే 2025 ప్రపంచ ఆహార దినోత్సవం యొక్క ప్రధాన థీమ్ ఏమిటి? ఆప్షన్ బి హ్యాండ్ ఇన్ హ్యాండ్ ఫర్ బెటర్ ఫుడ్స్ అండ్ ఏ బెటర్ ఫ్యూచర్. మెరుగైన ఆహారం మరియు మెరుగైన భవిష్యత్తు కోసం చేయి చేయి కలిపి ముందుకు సాగండి. విచ్ ఇండియన్ కంపెనీ సైన్డ్ ఏ 25 years PPA with SECI for Asia's largest integrated solar and BESS project in 2025? 2025 ఆసియాలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ మరియు BESS ప్రాజెక్ట్ కోసం SECIతో 25 సంవత్సరాల PPA ఒప్పందంపై సంతకం చేసిన భారతీయ కంపెనీ ఏది? రిలయన్స్ NU Suntech. The Indian Air Force participated in which multinational air combat drill exercise as the first non-NATO nation? నాటో యేతర దేశంగా భారత వైమానిక దళం ఏ బహుళజాతి వైమానిక పోరాట డ్రిల్ ఎక్సర్సైజ్ 2025లో పాల్గొంది? ఆప్షన్ బి ఓషియన్ స్కై. Where was the 11th BRICS Environment Ministers meeting held on April 5th, 2025? 2025 ఏప్రిల్ 5న 11వ బ్రిక్స్ పర్యావరణ మంత్రుల సమావేశం ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ బ్రెజిల్. Which veteran Indian actor passed away on October 25th, 2025 due to kidney failure? మూత్రపిండాల వైఫల్యం కారణంగా అక్టోబర్ 25, 2025న మరణించిన ప్రముఖ జాతీయ నటుడు ఎవరు? ఆప్షన్ బి సతీష్ షా. Where has the BrahMos missile manufacturing unit been inaugurated by Defense Minister Rajnath Singh? రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ బ్రహ్మోస్ క్షిపణి తయారీ యూనిట్లు ఎక్కడ ప్రారంభించారు? ఆప్షన్ ఏ లక్నో. Which operation is conducted by the Indian Coast Guard to protect olive ridley turtles? ఆలివ్ రిడ్లీ తాబేళ్లను రక్షించడానికి భారత తీర రక్షక దళం ఏ ఆపరేషన్ నిర్వహిస్తుంది? ఆప్షన్ ఏ ఆపరేషన్ ఒలివియా. Which island in Singapore was renamed in tribute to Indian singer Zubeen Garg in 2025? 2025లో భారతీయ గాయని జుబిన్ గార్గ్ గౌరవార్థం సింగపూర్లోని ఏ ద్వీపం పేరు మార్చబడింది? ఆప్షన్ సి జుబిన్ గార్గ్ ఐలాండ్. In the Times Higher Education World University Ranking 2026 released in 2025, what was KITE's global rank? Times Higher Education World University Rankings 2026-2025లో విడుదలైంది. కైట్ యొక్క ప్రపంచ ర్యాంక్ ఎంత? ఐదు వందల ఒకటవ ర్యాంక్ 501. Which native Indian dog breeds is the BSF training for border security in 2025? 2025లో సరిహద్దు భద్రత కోసం BSF శిక్షణ ఇచ్చే స్థానిక భారతీయ కుక్క జాతి ఏది? ఆప్షన్ ఏ రాంపూర్ హౌండ్ అండ్ ముధోల్ హౌండ్. Reliance Industries and which US company
launched an AI venture in India in 2025? 2025లో రిలయన్స్ ఇండస్ట్రీస్ మరియు ఏ యుఎస్ కంపెనీ భారతదేశంలో ఏఐ వెంచర్ను ప్రారంభించాయి? ఆప్షన్ బి మెటా ప్లాట్ఫార్మ్స్. వాట్ ఈస్ ద స్పాన్ ఆఫ్ ద వంటారా వైల్డ్ లైఫ్ సెంటర్ inaugurated in Jamnagar in 2025? 2025 జమ్నగర్లో ప్రారంభించబడిన వంటారా వన్యప్రాణుల కేంద్రం విస్తీర్ణం ఎంత? ఆప్షన్ బి 3000 acres. Which bird species known for migrating over the Himalayas at 25,000 feet was in news for కన్జర్వేషన్ ఇన్ 2025? 2025లో హిమాలయాల మీదుగా 25,000 అడుగుల ఎత్తులో వలస వెళ్ళడానికి ప్రసిద్ధి చెందిన పక్షి జాతి ఏది? ఆప్షన్ ఏ బార్ హెడెడ్ గూస్. ది న్యూ GST rates announced in 2025 included a 0% slab on which category of items? 2025లో ప్రకటించిన కొత్త జిఎస్టి రేట్లలో ఏ మార్గం వస్తువులపై 0% స్లాబ్ చేర్చబడింది? ఆప్షన్ ఏ లగ్జరీ గూడ్స్. ఆప్షన్ బి ఎసెన్షియల్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఆప్షన్ సి ఎలక్ట్రానిక్స్. ఆప్షన్ డి ఆటోమొబైల్స్. దీనికి ఆన్సర్ మీకు తెలిసినట్లయితే ఆన్సర్ని కామెంట్ చేయండి. ఆన్సర్ తెలుసుకోవాలనుకుంటే ఆన్సర్ అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ ఆస్పిరెంట్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.